పట్టి నడిపించమని, వినే చెవులను, గ్రహించే జ్ఞానాన్ని, అనుసరించే మనసును మాకు ప్రసాదించమని క్రీస్తు నామమున నేను అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రభు క్రీస్తు నామమున మరొక మారు సంఘస్థులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. విశేషమైనటువంటి సమయంలో మనం ఉంటూ ఉన్నాం. 7 రోజులకు గాను ఒకరోజు మాత్రమే మనము దేవుని మందిరములో శ్రీ సభగా సమావేశమై ఆయనను మరి ఆరాధిస్తూ ఉన్నాం. మన ప్రార్థనలు, మన స్తుతులు, విజ్ఞాపనలు మాత్రమే గాక ఆయన మాటలు ఏమై ఉన్నాయో గ్రహించే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. ఇది నా దేవుడు మనతో మాట్లాడే మాట, మనుష్యులను పట్టు జాలరులనుగా చేసేవాడను నేను, మనుషులను పట్టేటువంటి చేపల వాళ్ళను చేసేవాడిని నేను అనేటువంటి అంశం. ఇది చేపలు పట్టే వాళ్ళతో చెప్పినటువంటి మాట. అది వాళ్ళకు అర్థమవుతుంది. మీ వృత్తి చేపలు పట్టడం, మీ ప్రవృత్తి, మీ ప్రవర్తన మనుష్యులను పట్టడం. వృత్తి మనది ఏదైనా కానీ ప్రవృత్తి ఆత్మీయమైనటువంటిదిగా, ఆశీర్వాదకరమైనటువంటిదిగా ఉండాలి. వర్క్ ఈజ్ వర్షిప్. వర్షిప్, వర్త్షిప్, ఇలాగా చక్కటి మాటలు ఉన్నాయి. ఆరాధనలోనే మరి గొప్పతనం ఉంది, పనిలోనే గొప్పతనం ఉంది. సోమరితనంలో లేదు, పనిలోనే ఉంది. ఏ పని అంటే ఏ పని అయినా కూడా అది ఇతరులకు ఉపయోగపడేటువంటిదిగా ఉంటే, మేలు చేసేదిగా ఉంటే, అది ఏ పనైనా కూడా ఒకటే. నీచమైనటువంటి పని, దర్జాతో కూడినటువంటి పని అని మనము మన సంకుచిత భావంతో నేరో మైండెడ్గా ఆలోచిస్తూ ఉంటాము. మున్సిపాలిటీలో పనిచేసేటువంటి వారు, మరి రోడ్లు తుడిచేటువంటి వారు చెత్త కుండీని శుభ్రంగా ఉంచి ఖాళీ చేసి తీసుకువెళ్ళిపోయేవారు. ఇలాంటి వారు నీచమైనటువంటి వృత్తి అని అంటే కనుక అది చాలా పొరపాటు. వర్క్ ఈజ్ వర్షిప్. పని అనేటువంటిది ఆరాధనతో సమానము. పని అనేటువంటిది చాలా విలువైనటువంటిది. అయితే కొంతమందికి పలానా పనులు బాగా అలవాటైపోయి అందులో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అంతే కదా, చేసే కొద్దీ ప్రాక్టీస్ మేక్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. మనము చేసే కొద్దీ ఆ పని మనకు బాగా అలవాటైపోద్ది. అది చేతివాటం బాగుంటుంది. కనుక నైపుణ్యం వస్తుంది, నేర్పరులం అవుతాము. వి బికమ్ ఇన్స్ట్రక్టర్స్. టీచర్ వేరు, ఇన్స్ట్రక్టర్ వేరు. ఉపాధ్యాయుడు వేరు, నేర్పించేటువంటి వాడు వేరు. ఉపాధ్యాయుడు దాదాపుగా మాటలతోనే సరిపెట్టుకుంటాడు. నేర్పించేవాడు దగ్గరుండి పని నేర్పిస్తాడు. యేసుక్రీస్తు శిష్యులు
మంచి పని వాళ్ళు చేపలు పట్టడంలో వాళ్లకు యేసుప్రభు వారు మీరు ఇలా పట్టండి అని నేర్పిస్తున్నాడు. అది ఈరోజు పాఠము. నిజమే, ఒక్కొక్కసారి మనకు అంతా తెలుసు, మన పనే కదా అని అనుకోవచ్చు. కానీ ఎక్కడో పొరపాటు జరుగుతుంది. మొన్న ఇండియన్ ఎయిర్లైన్స్ ఏ విధంగా క్షణాలలో మరి మంటల్లో చిక్కుకొని అందులో ఉన్న వారందరూ దాదాపుగా నశించిపోయారో మనకందరికీ తెలుసు. పొరపాటు ఏమిటో ఇంతవరకు ఎవరు కనుక్కోలేకపోతూ ఉన్నారు. కారణం ఏమిటి? అప్పుడే పైకి ఎగసినటువంటి విమానము క్షణాలలో, సెకండ్లలో పడిపోవడం ఏమిటి? నైపుణ్యము. మనకు అంతా తెలుసు అని అనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే ఎక్కడో పొరపాటు చోటు చేసుకుంటుంది, ప్రమాదం చోటు చేసుకుంటుంది. కాబట్టి మనము మన వృత్తిని బట్టి సంతోషించినప్పటికీ, మన వృత్తి మనకు దైవముగా, ఆరాధ్యముగా, వర్క్ ఈజ్ వర్షిప్గా ఉన్నప్పటికీ ప్రవృత్తి అనేటువంటిది ఎలా ఉంది? కొంతమంది దర్జాగా ఏసీ ఆఫీసుల్లో కూర్చున్నప్పటికీ వాళ్ళ బుద్ధి ఎలాంటిది అని ఆరాధిస్తే రోడ్డు ప్రక్కన అడుక్కునేవాడి బుద్ధే మేలు, రోడ్లు తుడిచేటువంటి ఫలానా పనివాడి బుద్ధి మేలు అన్నట్లుగా ఉంటుంది. ప్రవృత్తి ముఖ్యమైనటువంటిది. నీ వృత్తిని మార్చేస్తాను నేను. నీ వృత్తిలో నువ్వు నేర్చుకున్నది ఏంటంటే బతికిన చేపల్ని పట్టేసి అవి చచ్చిపోయాక కూడా వాటిని కొన్ని నిమిషాలకు అవి చనిపోతాయి. చాలా చేపలు, కొన్ని చేపలు అలా ఇంకా కొట్టుకులాడుతూ ఉంటాయి. వాటిని మార్కెట్కు తీసుకెళ్ళి అమ్ముకుంటావు. నువ్వు చేపలు పట్టేవాడివి, చేపల నువ్వు పట్టడాన్ని బట్టి నీ కుటుంబాన్ని గడుపుతూ ఉంటావు, సంపాదన నీకు ఉంటుంది. అది నీ వృత్తి. అంటే చేపలను చంపేటువంటి వృత్తా ఏమిటి? ఇలాంటి ప్రశ్నలన్నీ అనవసరం అన్నట్లుగా ఉంటాయి. ఎందుకంటే మనం అందరం కూడా మరి చంపుకు తినేటువంటి వారముగానే ఉంటూ ఉన్నాము. కోళ్ళను కానీ, మేకలను కానీ, చేపలను కానీ వీటన్నిటిని ఆరగించాలి అంటే, మన కడుపు నింపుకోవాలంటే అవి చనిపోవాలి. వృత్తిగా ఆ పని అలా చేస్తూ ఉంటాం. కానీ ప్రవృత్తి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇస్లాం సోదరులు సాధారణంగా మరి బిస్మిల్లా అని చెప్తేనే కానీ ఆ కోళ్ళను కోయడం కానీ, మరి మేకలను కోయడం కానీ జరగదు. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. ఈ రక్తాపరాధం నా మీదకి రాకూడదు, దేవుడు నన్ను క్షమించునుగాక, నా కడుపు నింపుకోవడానికి ఈ జీవిని చంపవలసి వస్తుంది, బిస్మిల్లా. అలాగా మరి మన వృత్తి ఆ విధంగా ఉంది. మన కడుపు నింపుకోవడానికి ఆయా పనులు చేయాలి అని. ప్రవృత్తి ఎలాగా ఉన్నది? బిస్మిల్లా లాగా ఉండాలి. కడుపు నింపుకోవడం, చంపేస్తున్నాను అని ఎలా పడితే అలా చంపుకు తినే మనస్సు కాదు. ఒక్కసారి దేవుడికి క్షమాపణ కోరి, దేవుడిని స్తుతించి, నాకు ఈ ఆహారం ఇస్తున్నావు కదా అని. ఈ భూమి మీద మరి ఉన్నటువంటి సత్యం అది.
ఒకదాన్ని ఒకటి చంపుకు తినాలనేటువంటి సత్యము. ఆకుకూరలు తినొచ్చు కదా, చంపట్లేదు కదంటే వాటికి ప్రాణం ఉంది. కొంతమంది తెలివిగా జంతువులను చంపితేనే ప్రాణహత్య అంటారు. లేదు, తోటకూర, గోంగూర, ఆ కూర, ఈ కూర, జీవంతో ఉన్న వాటిని భూమి నుండి పెకిలి వేస్తాము, వాటి జీవాన్ని తీసేసుకుంటాం. వాటికి కళ్ళు ఉండవు, నోరు ఉండదు, కాబట్టి అవి జీవులు కాదంటే ఎలా? కాబట్టి ఇది భూమి మీద ఉన్నటువంటి సర్వసాధారణమైనటువంటి విషయము. దానిని వక్రీకరించకూడదు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులనుగా చేస్తాను. వల వేస్తే చేపలు వస్తున్నాయి, మీరు వల వేస్తే మనుషులు వస్తారు. అది నేర్పిస్తాను. వలలు వదిలేయండి, నాతో ఉండండి, నన్ను వెంబడించండి. అది ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు చేపలు పట్టే వాళ్ళతో చెప్పినటువంటి సన్నివేశము. మీరు చేపలు పట్టడానికి తెచ్చుకున్నటువంటి వలలు వదిలేయండి, నాతో ఉండండి, మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులనుగా చేస్తాను. చంపుకు తింటానుక కాదు కదా. మీ ప్రవృత్తి మారిపోద్ది. నాతో ఉంటే మీ వృత్తి ఏదైనప్పటికీ, ఎందుకంటే ఒకానొక సందర్భంలో కైసరుకు అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టడం అవసరమా? ఇది హిందూ ప్రభుత్వము, ఇది ఇస్లాం ప్రభుత్వము, ఇది క్రైస్తవ ప్రభుత్వము, నేను ఆ మతానికి చెందినటువంటి దానిని కాను, ఆ ప్రభుత్వానికి నేను మరి ట్యాక్స్ కట్టడం అవసరం ఉందా అన్నట్లుగా ఆ ప్రశ్న. కైసరుకు సుంకము చెల్లించడం సరేనా? క్రీస్తు ప్రభు వారు అంటారు, కైసరుకి ఇచ్చేయండి, ప్రభుత్వాన్ని గౌరవించండి, దేవుడికి ఇవ్వండి. రెండింటినీ కలిపి ఇరకాటంలో పడినట్లుగా ప్రవర్తించకండి. ప్రభుత్వానికి ఇవ్వాల్సినవి ప్రభుత్వం. అయ్యా మరి ఏం చేయమంటారు? వెళ్ళండి, మీకు వృత్తి ఉంది కదా, చేతి విద్య ఉందా, చేతి వాటం ఉంది కదా, వెళ్ళండి, చేపలు పట్టండి. చేప నోట్లో 2 కాసులు ఉంటాయి. చేప నోట్లో 2 కాసులు అంటే వాళ్ళ భాష అది. చిన్న చేపను పట్టామనుకోండి, అది 200 చేప. పెద్ద చేపను పెట్టామనుకోండి 2000 చేప. దాని నోరు 2000, దీని నోరు 200. అలాంటి అర్థం అది. కాబట్టి చేప నోట్లో ఆ 2 కాసులు ఉంటాయి. పట్టి దాన్ని అమ్మి కైసరికి ఇవ్వాల్సినవి ఇచ్చేసేయండి. కాబట్టి వృత్తి ప్రవృత్తి, చేపలు పట్టడం వదిలేయండి అంటే ఇంకా అది మీకు చేత కాదు అన్నట్లు కాదు. ఒక్కసారి మనకు చేతిలో విద్య ఉందంటే ఎప్పటికైనా అది పనికి వస్తుంది. అవునా కదా? అక్షరాలు నేర్చుకున్నాం, చదివేయగలం. 10 సంవత్సరాల తర్వాత ఇంకొక భాష అనుకోండి, హిందీ అనుకోండి, 10 సంవత్సరాల తర్వాత చదవమన్నా గుణించుకొని చదివేస్తాం, కొంతసేపటికి మళ్ళీ మామూలు అయిపోద్ది. విద్య అది మన చేతుల్లో ఉంటుంది, మన మెదడులో ఉండిపోద్ది ఇది. కనుక వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు యేసుక్రీస్తుతో తిరుగుతూ శిష్యరికం చేస్తూ కూడా వెళ్తున్నారు. సడన్గా మళ్ళీ చేపలు పట్టవలసినటువంటి పని ఉన్నది అబ్బాయిలు అనగానే వెళ్ళి చేపలు పట్టారు. దాంతో ట్యాక్స్ కట్టేశారు. కాబట్టి నేను యేసును వెంబడిస్తున్నాను అని చాలామంది ఏం చేస్తారంటే పని వదిలేసుకుంటారు, వ్యాపారం వదిలేసుకుంటారు, ఉద్యోగం వదిలేసుకుంటారు, దేవుడికి సమర్పించుకున్నాను అని అంటూ ఉంటారు. అది పూర్తిగా అనుసరించవలసినటువంటి పద్ధతి కాదు. కొంతమందికే
చేతనవుతుంది అన్నట్లుగా ఉంటుంది తప్ప ఆ విధంగా మరి చేతిలో ఉన్నటువంటి వృత్తిని వదిలేయటం కాదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? నీ వృత్తిని నీ దగ్గరే ఉంచుకో, నేను చెప్పే వృత్తి నేర్చుకో. నేను చెప్పే వృత్తి నువ్వు నేర్చుకుంటే అది నీ తోటి వారికి ఉపయోగము, నీ తోటి వారికి మేలు. నీ చేప తిన్నవాడు దేవుని ఆశీర్వాదాలు అందుకుంటాడా? బజార్లో చేపలు మేసావు, బాగా పులసలు ఈ వర్షాకాలంలో జూలై 20వ తారీఖున మనం ఉన్నాం, 2025. ముఖ్యంగా ఈ రాజమండ్రి పట్టణంలో పరిసర ప్రాంతాలలో గోదావరిలో ఒక క్రొత్త రకం చేపలు కనిపిస్తూ ఉంటాయి. ఏం చేపలు అవి? పులసలు. అవునా కదా? ఇంటింటి సువార్త అని ఆ రోజుల్లో ఒక 40-50 ఏళ్ల క్రితం రేడియో పరిచర్యలు బాగా ముమ్మరంగా ఉండేటువంటి రోజుల్లో ప్రసాద్ గారు అని చెప్పేసి అతని సహోదరుడు చాలా విశేషమైనటువంటి పరిచర్య, మంచి ప్రసంగాలు చేస్తూ ఉండేవారు. చెన్నపట్నంలో ఇంకా ఆయా చోట్ల కూడా ఇదే ప్రసంగం చేసి ఉంటారు. చేపను గురించి అంశము. ఆ రోజుల్లో టేప్ రికార్డు రికార్డ్ చేసి తర్వాత సందర్భానికి ఓసారి నాకు వినిపించారనమాట, ఇలా వచ్చారు అయినా అది ఇది అని. ఆయన ఈ పులసనం గురించి విశేషాన్ని కొంచెంసేపు చెబుతాడనమాట. సముద్రంలో ఉన్నటువంటి చేప ఎలసగా పిలువబడుతుంది. ఈ వర్షాకాలం వచ్చేటప్పటికి ఈ క్రొత్త మట్టితో కూడినటువంటి ఈ వరద నీరు, ఆ నీటిలో కలిసినటువంటి ఆ మట్టిని ఇష్టపడేటువంటి జాతి ఈ ఎలస జాతి. అది దొరకాలి అంటే సముద్రం నుంచి నదిలోకి రావాలి. నది సముద్రంలో కలుస్తుంది కానీ సముద్రం నదిలోకి రాదు. అంటే ఇది ఎదురు ఈదాలి. సముద్రం నుంచి నదిలోకి ఎదురు ఈదుకుంటూ తినుకుంటూ ఆ విధంగా పరిణామం చెందుతుంది, ట్రాన్స్ఫామ్ అవుతుంది. పులస కాస్త కొన్ని రోజులకి, ఇలస కాస్త కొన్ని రోజులకి పులసగా మారిపోతుంది, రుచికరమైనటువంటి చేపగా మారిపోతుంది. ఇలసకి ఖరీదు ఉండదు. ఇలస 300 ఉంటే పులస 3000 ఉంటుంది. మారిపోద్ది, విలువ మారిపోద్ది. ఎదురీదాలి. ఈ భూప్రపంచంలో ఆత్మీయమైనటువంటి సత్యాన్ని గ్రహించాలి అని అంటే నువ్వు చేపవు. ఆత్మీయంగా నువ్వు చేపవు. ఎక్కడున్న చేప? తిబెరియా సముద్రము, గలిలియా సముద్రము, బేత్సైదా, ఇది ఇలాగా 3 పేర్లు ఉన్నాయి గలిలియా సముద్రానికి. గెన్నెసరెత్తు, ఈ 3 పేర్లు ఉంటాయి. ఏదైనా ఒకటే. విశాలమైనటువంటి సరస్సు అది. ఇక్కడ నుండి రాజమండ్రి నుండి నిడదవోలు దాకా విస్తరించి ఉంటుంది ఆ చెరువు. ఒడ్డు కనబడదు, అంత పెద్ద చెరువు అన్నమాట, సరస్సు. అందులో చేపలు వీళ్ళు పట్టుకోవడం. చుట్టూ కూడా పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు ఈ చేపలు పట్టడం ఆధారంగా జీవిస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఆ కోవకు చెందినటువంటి వారు. ఎవరు? యేసుక్రీస్తు శిష్యులు, ముఖ్యంగా పేతురు, యాకోబు, యాహోను, అంద్రేయ, ఇలాంటి వారందరూ కూడా చేపలు పట్టేటువంటి వారుగా ఉన్నారు. ఈ చేపలు పట్టడం జీవనాధారంగా ఉంటూ వచ్చిందేమో కానీ యేసుక్రీస్తును సంధించిన తర్వాత, యేసుక్రీస్తును తెలుసుకున్న తర్వాత చేపలు పట్టడం జీవనాధారం కాదు.
సైతానుడు క్రీస్తు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత పెట్టినటువంటి శోధన, మనుష్య కుమారుడు రొట్టెల వలన జీవించడు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుడి దగ్గర ఉంది జీవాహారము. యేసుక్రీస్తు దగ్గర ఉంది జీవజలము. ఈ రోజుల్లో పంట కాలువలు మన దేశంలో పంట కాలువలాగా లేవు, మురికి కాలువలాగా ఉన్నాయి. ఈ మురికంతా మొదటి తొలి వర్షాలప్పుడు అవన్నీ కూడా పంట చెరువులోకి వెళ్తున్నాయి. ఎంత భయంకరమో! చేతులారా మనమే చక్కగా శుభ్రంగా బట్టలు వేసుకుంటాం, ఆకర్షణీయమైనటువంటి బట్టలు వేసుకుంటాం, సెంట్లు వేసుకుంటాం, అవి చేస్తాం ఇవి చేస్తాం, కానీ మన నోటిలోనికి వెళ్ళేటువంటి వాటిని ఎలా తయారు చేసుకుంటున్నాం అనేది ప్రశ్నార్థకంగా అయిపోయింది. డబ్బుల సంపాదన కోసం ఎలా పడితే అలాగా మోసం చేసి నోటికి రుచిగా, ప్రాణానికి హానికరంగా, నోటికి రుచిగా ప్రాణానికి హానికరంగా తయారు చేస్తూ ఉన్నారు. మనకి ప్రాణం అంటే విలువ లేదు, మనం కూడా ఏదోలే బతికేద్దాం, తినేద్దాం, రుచిగా ఉన్నాయి కదని దాదాపుగా 195 మంది ఇలాగే బ్రతుకుతున్నాం. ఇక్కడ క్రీస్తు ప్రభువారు జీవిత సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. మీ వృత్తిలో మీకు మంచి నైపుణ్యం ఉంది అని అనుకుంటున్నారు. ఈ విమానం ఎగిలిపోద్ది, లండన్ దాకా వెళ్ళిపోద్ది అనుకున్నారు, సెకండ్లో కూలిపోద్దని మీరు అనుకున్నారా? మనకున్నటువంటి నైపుణ్యాన్ని బట్టి అంత ధీమా ఉంటుంది. పొరపాటు అవగాహనతో మనం జీవితాన్ని నెట్టుకెళ్తూ ఉంటాం. ఉండవలసినటువంటి అవగాహన మీ వృత్తి మీకు ఉంటే ఉన్నదిగాక. నేను చెప్పేటువంటి ప్రవృత్తి దానిని మీరు వృత్తిగా చేసుకోండి. మనుష్యులను పట్టే జాలర్లను చేస్తాను, చేపలను పెట్టే వలలు వదిలేసి నన్ను వెంబడించండి. ఇది పోయిన సంవత్సరంలో రాసిన పాట, అది బయటకు రాలేదు. నేను పాడాలంటే అంతంత మాత్రంగానే పాడగలనని ఇంకా అది అలాగే మరుగున ఉన్నది. మత్స్యకారుడా మనుషుల జాలరి, మత్స్యకారుడా మనుషుల జాలరి, మాయా సంద్రాన తిరుగాడు చేపలను వేటాడబోయి, మాయా సంద్రాన తిరుగాడు చేపలను వేటాడబోయి, మత్స్యకారుడా మనుషుల జాలరి. యేసు చెప్పగలరు సుమా చేపలెక్కడున్నాయో, యేసు మాట వింటే చాలు వల నిండా చేపలే. యేసు చెప్పగలడు సుమా చేపలెక్కడున్నాయో, యేసు మాట వింటే చాలు వల నిండా చేపలే. తుఫాను భయమేలా, తుఫాను భయమేలా, దోణిలో యేసు ఉండగా. తుఫాను భయమేలా, దోణిలో యేసుడుండగా. మత్స్యకారుడా మనుషుల జాలరి, మత్స్యకారుడా మనుషుల జాలరి. 4 చరణాలు, ఈ ఒక చరణం అలాగ టచ్లో ఉంది. మీద పాడిందంటే తప్పులతో పాడతాను, తర్వాత ఎప్పుడైనా తీరిగ్గా పాడి వినిపిస్తాను. పోయిన సంవత్సరం జూలై నెల 5వ నెల 25వ తారీఖున ఈ పాట రాసి ముగించాను. దాదాపుగా కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితం జరిగినటువంటి
ఇక్కడ ఉన్నటువంటి విశేషమైనటువంటి మాటలు మీకు వివరించాలని రాసుకున్నాను. మత్స్యకారుడా, మనుష్యుల జాలరి, నువ్వు మనుషులను పట్టడానికే నీ వల వేయాలి తప్ప చేపలను పట్టడానికి కాదు. చేపలను పడితే అవి చంపుకొని తినడానికి, మనుషులను పడితే నువ్వు నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్ళేటువంటి వలగా ఉంటుంది నీది. నీ వల నశించిపోయేటువంటి మాయా సముద్రాన, ఈ లోకం మాయతో నిండినటువంటిది, అలాంటి సముద్రం నుండి నువ్వు ఆ మాయ సముద్రంలో తిరిగాడేటువంటి చేపలను వేటాడుతావు. ఎలా పడితే ఎలా కాదు, వేటాడడం అంటే తెలుసు కదా, వేటాడి పట్టుకుంటావు. అనగనగా ఒక రాజుగారికి 7 కొడుకులు వేటకెళ్ళారు అంటే అడవిలో వేటకెళ్ళారేమో అనుకునేవాడు, నాకు తెలియదు. చేపలను పట్టడం కూడా వేట అని అంటారు. సముద్రంలోనికి మరి ఆ రకంగా ఆ రోజుల్లో వెళ్ళేటువంటి వారు. అదేవిధంగా దాదాపుగా 190 మంది కోస్తా ప్రాంతాలలో ఉన్నటువంటి మత్స్యకారులు 190 మంది క్రైస్తవులే. ఎందుకు అని అంటే ఒకానొకప్పుడు క్రైస్తవులు ఒడ్డుకు చేరుకున్నారు వాళ్ళ దేశాల నుండి. వాళ్ళ సాక్ష్యాన్ని వివరించుకొచ్చారు. వాళ్ళ సాక్ష్యం నచ్చింది, అందులో యథార్థత ఉంది. ఇవన్నీ కూడా జరగడం వలన మరి తీర ప్రాంతాలలో అనేక మంది క్రైస్తవ కుటుంబాలు ఉంటూ ఉంటాయి. యేసుకు తెలుసు, ఇందాక చెప్పాను మీకు, మన నైపుణ్యము, మన పనిది మనకు బాగా తెలుసు అనుకుంటాం. చేపలు పడట్లేదు, దిగాలుగా ఉన్నారు. అయ్యా, రాత్రంతా చేపలు పట్టాము, వేసాము, ఒకటి కూడా మాకు వలలో చిక్కలేదు అని అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అంటే నీ నైపుణ్యం ఏమైనట్టు? చేపలు పట్టేవాడివి, ఈ రాత్రి మేము చేపలు పట్టలేకపోయామని చెప్పడానికి సిగ్గులేదు? ఒక చేప కూడా పడలేదని సిగ్గులేదు? నాన్నగారు దుగ్గిరాలలో పనిచేస్తున్నప్పుడు 1972 నుండి 73 నుండి 77 వరకు 4 సంవత్సరాలు, 1973 నుండి 77 వరకు దుగ్గిరాల అనేటువంటి ఊరిలో, తెనాలికి ప్రక్కన ఉన్నటువంటి ఆ ఊరిలో పాస్టర్గా పనిచేస్తున్నప్పుడు చేపలు పట్టే సంఘ సభ్యుడు ఒక అతను ఉండేవాడు. గేలం వేసి చేపలు పెట్టి ఆ రకంగా కుటుంబ పోషణ జరిగేది. సంఘస్థుడు కాబట్టి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటే బాగుంటుందని అప్పుడప్పుడు వచ్చి ప్రార్థన చేయించుకుంటాడు. ప్రార్థన చేయించుకున్న ప్రతిసారి కూడా నాకు ఎవరికి పడనటువంటి చేపలు నాకే పడతాయండి, కాబట్టి మీ దగ్గరికి అదే పనిగా వస్తాను, మీరు ప్రార్థన చేస్తే నాకు చేపలు దొరికేస్తాయి. అలాంటి విశ్వాసం ఆ రకంగా జరిగేది. అతని సాక్ష్యం అది. ప్రార్థన చేయించుకునేవాడు. అతని పేరు మర్చిపోయాను కానీ అతని కొడుకు నాకు ఫ్రెండ్, శోధన్ బాబు, శోభన్ బాబు కాదు, శోధన బాబు ఫ్రెండ్. చచ్చిపోయాడు, ఎప్పుడో చచ్చిపోయాడు. వాళ్ళ నాన్న చేపలు పెట్టేవాడు. ఈ రకంగా మరి చేపలు పట్టడం ఇక్కడ మనకి ఏమంటారు, సొరచేప అని మనం పిలుస్తూ ఉంటాం కదా, అలాంటి చేప ఆ ప్రాంతంలో, గుంటూరు ప్రాంతంలో వాలుగ చేప అంటారు. వాలుగ, సొరచేపని మనం ఎలా పిలుస్తాం, అక్కడ అలాంటి చేప వాలుగా. అవి పంట కాలువల్లో దొరుకుతూ ఉంటాయి. ఆ రకంగా మరి ఉండేది. ఈ రోజుల్లో ఎందుకు పులస చేపను ఎంతగా కొనేస్తున్నారు అంటే అది ఒక ఏలమరి. అది తింటేనే కానీ మనకి మన దర్జా చాటుకోలేము. ఒక సామెత కూడా బయలుదేరింది. ఏంటిది? పుస్తులైనా అమ్ముకొని పులస కూర తినాలి. పుస్తులంటే ఆడవాళ్ళ యొక్క తాలిబొట్లు. తాళి ఉన్నంతసేపు మొగుడు బ్రతుకున్నాడని అర్థం. అమ్మేసుకుంటే ఓహో ఏమికి భర్త లేడనమాట అనుకుంటారు. పర్లేదు, పుస్తులైన అమ్మి
పులస కూర తినాలి. సామెతోటి వచ్చింది మనకి. అంత గొప్పగా విశేషంగా ఉంటుంది ఈ పులసకు సంగతి. మరి ఎదురు ఇది వస్తుంది. మనము చేపలమే, అయితే మాయా సముద్రంలో ఉన్నటువంటి చేపలము. అందుకని జీవజలంలోనికి వాటిని మళ్ళించాలి. మాయా సముద్రాన తిరుగాడు చేపలను వేటాడవోయి. కాబట్టి వాటిని జీవజలం అంటే చెప్పాను కదా ఒకసారి, సంవత్సరంలో 365 రోజులు కూడా ప్రవహించేటువంటి జలము. ఊట అంటే కొండల్లో భూమి లోపల నుండి వచ్చేటువంటిది. వర్షం పడినప్పుడే నీళ్లు కాదు, వర్షం పడినప్పుడే నిండేటువంటి చెరువు కాదు. జీవజలము అది నిత్యము సంవత్సరంలో 365 రోజులు కూడా ఉబుకుతూ ఉంటుంది. కొండలో నుంచి కింద నుంచి బయటికి వస్తూ ఉంటాయి. వాటిని జీవజలాలు అంటారు, లివింగ్ వాటర్స్. కాబట్టి ఆ నీళ్లు నిత్యము ప్రవహిస్తూ ఉంటాయి. అవి మనకు జీవాన్ని ఇస్తూ ఉంటాయి. సముద్రంలో మనకు జీవాన్ని ఇచ్చే నీళ్లు ఉండవు. సముద్రం నీళ్లు తాగి చచ్చిపోతాం. మాయా సముద్రము నువ్వు నదిలోనికి ఎదురీదాలి. అది క్రీస్తు శిష్యుడు క్రీస్తు దగ్గర నేర్చుకుంటాడు. ఆ శిష్యుడు ఇంకొక శిష్యుడికి పిలుపునిస్తాడు. 12 మంది గుమికూడతారు, 12,000 మంది గుమికూడతారు, 12 కోట్ల మంది గుమికూడతారు. 800 కోట్ల పైసలకు ఉన్నటువంటి ప్రస్తుత ప్రపంచంలో దాదాపుగా 4 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచ జనాభాలో ఏ మతంలో ఎక్కువ క్రైస్తవులు, ఏ మతస్థులు ఎక్కువ మంది ఉన్నారంటే క్రైస్తవులే. ఇందులో సత్యం ఉన్నది అని వాలంటీర్గా వాళ్ళకై వారు సత్యాన్ని తెలుసుకొని క్రీస్తులోనికి వచ్చిన వారు తప్ప బలవంతపు మత మార్పిడులు అనేటువంటిది అది మాయతో కూడినటువంటి మాట, పనికిమాలిన మాట. దాన్ని ఆయుధంగా చేసుకొని కొంతమంది విర్రవీగుతూ ఉంటారు. నీకెంత నైపుణ్యం ఉన్నా కూడా నువ్వు దిగాలు పడతావు. చేపలు పట్టడం నీకు చేత కాదు, విమానం గమ్యం చేర్చడానికి నీకు చేత కాదు. యేసు చెప్పగలడమ్మా చేపలెక్కడున్నాయో. రాత్రంతా చేపలు పట్టడానికి వల్ల వేసామంటే ఒకడు కూడా పడాలి. నేను చెప్తాను, వేయండి మీరు. యేసుక్రీస్తు ప్రభు వారు అంటూ ఉన్నాడు. సరే, నీ మాట చొప్పున, నీ మాట ఎందుకు తీయాలి కాదనాలి అని చెప్పి వేస్తా ఉన్నారు. వీళ్ళ నైపుణ్యం అంతా కూడా పోయింది, నేర్పరితనం అంతా పోయింది. పేతురు చేపలు అంత వల నిండా నిండిపోతే పిగిలిపోయేలాగా ఉన్నాయి. బరువుకి వల పిగిలిపోయేలాగుంది. ఈ ధోనిలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ పడవలో ఉన్నటువంటి వాళ్ళు వాటిని లాగడానికి బలం చాలటం లేదు. పక్కనే ఉన్నటువంటి తోటి జాలర్లను సైగ చేసి గట్టిగా అరిసి పిలుస్తూ ఉన్నారు, రండి రండి. జబదేయి కుమారులు యాకోబు యోహాన్లు పక్కనే వాళ్ళు కూడా చేపలు పడతాదిగా ఉన్నారు. వాళ్ళు వచ్చేసారు, లాగుతా ఉన్నారు. లాగితే ఒకసారి వల విసిరితేనే వాళ్ళ ధోనిలో ఏంటంటే ఒక 10-20 సార్లు అలా వేస్తూ ఉంటే కొంచెం 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 అన్నట్టుగా ఆ ధోనిలో నింపుకుంటారు. మహా అయితే ఒక ధోనిలో సగం బరువు అన్నట్లుగా నింపుకొని ఇంకా వెళతారు. అలాంటిది 2 ధోనిలు నిండా ధోనిలు మునిగిపోతున్నాయి ఆ బరువుకి అన్నట్లుగా అన్ని చేపలు దొరికేశాయి. యేసుక్రీస్తుకు తెలుసు
నీ నైపుణ్యం కాదు. దేవుడి దగ్గర, యేసుక్రీస్తు దగ్గర మన నేర్పరితనం పనికిరాదు. వినయం పనికి వస్తుంది. సాష్టాంగ నమస్కారం చేసేసాడు, భయపడిపోయాడు. నన్ను వదిలి వెళ్ళిపో అంటున్నాడు పేతురు. బాబోయ్, నేను నీ కూడా ఉండలేను, నీతో ఉండలేను, నువ్వు ఉంటే అని ఒక రకంగా చాలా విస్మయానికి గురయ్యాడు, ఆశ్చర్యానికి గురై భయపడిపోతున్నాడు. ఇలాంటి అనుభవాలు పాత నిబంధనలో కొన్ని ఉన్నాయి కొంతమంది వ్యక్తులకు. యాకోబు మనం చూసినట్లయితే పెనూయేలు అనేటువంటి పేరు వచ్చినటువంటి స్థలము. అక్కడ నేను యెహోవాను చూశాను. యెహోవాను చూసినవాడు ప్రాణాలతో మిగలడు, చచ్చిపోతాడు. ఏమిటి అని అంటే, దేవుని యొక్క దూత మనిషి రూపంలో వచ్చి యాకోబుతో కుస్తీ పడితే యాకోబు చాలా పట్టు, ఉడుము పట్టు, అది భక్తితో కూడినటువంటి పట్టు. కాబట్టి ఆ పట్టుదలతో ప్రార్థించాలన్నట్లుగా, పట్టు వదలటం లేదు, వదిలించుకోవడానికి మరి తొడగూడు వసిలెను అని మనం చదువుతాం. అక్కడ గాయపరిచినట్లుగా, అంటే సమవుజ్జిలో ఉన్న వాళ్ళనే పోటీలో పెడతారు. రెస్లింగ్ అనుకోండి, కుస్తీ పోటీలు అనుకోండి, 55 కిలోల బరువు ఉన్నటువంటి వాళ్ళకి ఒక రేంజ్, 60 కిలోలు ఉన్న వాళ్ళకి ఇంకో, అలాగా సమవుజ్జి ఉన్నటువంటి వాళ్ళకి పెడుతూ ఉంటారు. మరి యాకోబుకు సమవుజ్జి దేవుని దూత అని అంటే పొరపాటే కదా. దేవుని దూత శక్తి కలిగినటువంటి వాడుగా ఉంటాడు. కానీ సమవుజ్జిలాగా అక్కడ చేస్తుంటుంటే పట్టు వదలట్లేదు, చాలా ఇదిగా ఉన్నాడు. ఇక విదిలించుకోవడం కోసం తన దైవికమైనటువంటి బలాన్ని ఉపయోగించి ఆ రకంగా అతన్ని కొంచెం ఇబ్బంది పాలు చేసినట్లుగా అక్కడ చదువుతాం మనం. ఆ స్థలము పెనూయేలు, దేవుని ముఖం, నేను దేవుడి ముఖాన్ని చూసే నేను బతకను అని భయపడిపోయాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే గిద్యోను జీవితంలో కూడా మరి ఒకానొక సందర్భంలో దేవదూతకు బలి అర్పించేటువంటి విషయము, యెహోవా దేవునికి బలి అర్పించాలి. ఆ సందర్భంగా మరి అక్కడ దేవదూతతో మాట్లాడటము, ఇది జరిగింది మామూలు వ్యక్తితో కాదు, దేవుడితో అని గ్రహించిన తర్వాత తనకు ప్రాణభయం వేస్తుంది. అప్పుడు అభయాన్ని ఇస్తాడు అక్కడ యెహోవా దూత గిద్యోనుకు. భయపడకు, న్యాయాధిపతులు 6:21 నుండి 23 వరకు ఉన్నటువంటి భాగం. ఈ విధంగా పేతురు ఇప్పుడు భయపడిపోతున్నాడు. ఎంత శక్తి కలిగినటువంటి వాడు నాకు ఎదురుపడ్డాడు, మాకు ఎదురుపడ్డాడు, ఇతనితో మనుగడ చాలా కష్టతరమైనటువంటిది, నేను ఉండలేను, నా దోణి వదిలి వెళ్ళిపో అని కాళ్ళ మీద పడి బతిమాలుతూ ఉన్నాడు. అది కాదు అబ్బాయిలు, మీకు చేపల విషయం ఈ రకంగా చేసేసాను అనుకుంటున్నారు. మీరు చేపలు పట్టడం నేర్పించడానికి కాదు, నైపుణ్యం అని మీరేదో చేపలు పట్టడం మీద ఆధారపడ్డారు కాదు, మనుషులను పట్టాలి మీరు. ఈ చేపలు వదిలేయండి, ఈ వలలు వదిలేయండి, నేను మీకు ఇంకొక విద్య నేర్పిస్తాను, మనుషులను పట్టేటువంటి విద్య, ఆ వృత్తి నేర్పిస్తాను. కాబట్టి క్రీస్తు ప్రభు వారు వీళ్ళకి ఆత్మీయమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో క్రీస్తు ప్రభు వారిని తనకున్నటువంటి గొప్పతనాన్ని ఉద్దేశించి ఏలినవాడా అని పిలుస్తాడు. నన్ను క్షమించు, నేను పాపిష్టి వాడిని, పాపాత్ముడను, నన్ను వదిలేయి
అని చెప్పిన మాటలు మనం చదువుకున్నాం. ఏలినవాడ, నిజానికి ఏలినవాడ అనే కంటే ఇంకొక మాట కూడా మనం అనుకోవచ్చు. అదేంటంటే, కానీ అది అంత మంచిగా మనకు అనిపించదు. ఎందుకంటే మేస్త్రి అని అంటే తాపి పనులు ఇవన్నీ చేసేటప్పుడు సాధారణంగా ఇటుకలు, ఇసుక ఇవన్నీ అందించేవాళ్ళు పక్కన ఉంటారు, కూలీలు వాళ్ళు వీళ్ళు. కట్టేటువంటి వాడిని మేస్త్రి అంటాం. అది ఇంగ్లీష్ నుండి వచ్చినటువంటి మాటగా నాకు అనిపించింది. అయ్యో, అది కరెక్ట్ అయి ఉండవచ్చు. మాస్టర్ని మేస్త్రి అంటారు అనమాట. అంటే వీళ్ళందరిలో ఆరితేరినటువంటి వాడు, ఈ ఇటుకలు మోసేటువంటి వాడు, ఇసుక మోసే వాళ్ళు అక్కడ నిలబడి గోడలు కట్టలేరు. కట్టేవాడే మేస్త్రి. ఆ కట్టేవాళ్ళు కూడా కొంతమంది జూనియర్లు ఉంటారు, సీనియర్ని మాత్రమే అక్కడ మేస్త్రి అని పిలుస్తూ ఉంటాం. ఏలినవాడ అంటే అలాంటి పిలుపు అనమాట. అంటే ఈ చేపలు పట్టే ముఠాకి, ఆ టీంకి ఒక మేస్త్రి ఉంటాడు. అంటే నేర్పరి, బాగా అందరికంటే సీనియరు, బాగా చేతివాటం ఉన్నటువంటి వాడు. ఏలినవాడు అనేటువంటి మాట అలాంటి కోవకు చెందినటువంటి మాట. కానీ అది ఏలినవాడు అంటే అధికారం ఉన్నటువంటి వాడు అన్నట్లుగా మనకు ఉండేటువంటి అర్థం. కానీ అక్కడ నేర్పరి అని పిలిచినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. మేస్త్రి గారు, నేర్పరి, మాకు వలలో వేసి చేపలు పట్టడం వచ్చు అనుకున్నాం, కానీ ఏం పట్టలేకపోయాము. రాత్రంతా కూడా శ్రమ పడ్డాం. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. కాబట్టి రాత్రంతా శ్రమ పడ్డాం, కానీ ఏం సుఖం లేదు. నీ మాట చొప్పున వలలో వేస్తాం. వేశారు. వల నిండా చేపలే. లాగలేకపోతూ ఉన్నారు. తోటి వారిని పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక పాఠం మళ్ళీ ఇంకొక కోణంలో మనం నేర్చుకో. తోటి వారిని కలుపుకొని పనులు చక్కబెట్టాలి. ఎవరి కుంపటి వాళ్ళు, ఎవరి స్టవ్ వాళ్ళు కాదు, ఉమ్మడి కుటుంబంలాగా ఉండాలి. ఈ రోజుల్లో కార్పొరేట్ సంఘాలు బయలుదేరినాయి. అంటే ధనవంతుల సంఘాలు. ఒకడు ఉంటాడు ధనవంతుడు, ఆడికి బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉంటారు, బోల్డ్ మంది బౌన్సర్స్ ఉంటారు. వాడి దగ్గరికి వెళ్ళాం. సినిమా హీరోలకి వాళ్ళకి ఉంటారు కదా బౌన్సర్స్, సఫారీలు వేసుకొని అసలు దగ్గరికి వెళ్ళిన రానివ్వరు అన్నమాట. అంగరక్షకులు వాళ్ళు అక్కడ సెక్యూరిటీ అన్నమాట. దేవుడు సేవ చేసేవాడికి సెక్యూరిటీ. దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ప్రార్థన చేయి, ఇది సమస్య అని చెప్పుకోవడానికి ఉండదు. ఇలాంటి వాళ్ళందరూ ప్రవీణ్ పగడాల లాంటి ఆయన చనిపోతే కనబడరు టీవీల్లో. అక్కడ ముందుకొచ్చి నేనున్నాను, మేమున్నాం అని చెప్పేసి క్రైస్తవ సమాజాన్ని, తెలుగు క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడరు. ఏమైపోయారు వీళ్ళంతా? ఇలాంటి భయంకరమైనటువంటి వేర్పాటు వాస్తవాలు ఉన్నాయి. ఎవరికి వాడే రాజు, నేనంటే నేను రాజు అన్నట్లుగానే బ్రతికేస్తున్నాం క్రైస్తవ పరిచర్యలో ఉన్నటువంటి అనేక మంది పాస్టర్లు. అందరూ అనకూడదు, అనేక మంది పాస్టర్లు ఈ రకంగా రే అని పిలుస్తూ ఉంటుంటే, యాకోబు, యోహాను రండిరా ఇక్కడ పిగిలిపోతుంది, వల పిగిలిపోతుంది. వచ్చారు. మరి మన క్రైస్తవ నాయకులు వచ్చారా? ప్రమాదం జరిగింది, అవమానం జరిగింది, వచ్చారా? రారు. మరి వల నిండా చేపలు ఏమైపోవాలి? పిగిలిపోవాలి. మళ్ళీ నాశనమైన మాయా సముద్రంలోనికి వెళ్ళిపోవాలి.
ఎలాంటి సాక్ష్యము కలిగి ఉంటున్నారు అనేక మంది క్రైస్తవ నాయకులు అన్నట్లుగా ఉండిపోయింది. డినామినేషన్లు, రకరకాల డినామినేషన్లు ఆరాధించేటువంటిది ఒకే క్రీస్తుని, కానీ ఆ డినామినేషన్ అంటే వీడికి నచ్చదు, ఈ డినామినేషన్ అంటే వాడికి నచ్చదు, నేను క్రైస్తవుడిని అని చెప్పు తిరుగుతారు. సమయం వచ్చేటప్పటికి వాడు పద్ధతి బాగోలేదు అంటారు, వాడి వ్యవహారం మాకు నచ్చదు అంటారు. కలవము, కలిసి పని చేయము, పాలివారు అనేటువంటి మాట మనం చదువుతాం ఈ సందర్భంగా. లోకాసు వార్త ఒకసారి చూడండి, 5వ అధ్యాయము 1 నుండి 11 వరకు మనము చదువుకున్నాం. 7వ వచనం ఏముందో చూడండి ఒకసారి. మీరు తన్మయత్వంలో ఉంటారు, తెలుసు నాకు. బైబిల్ తెరుచుకొని కూర్చొని ఉండాలి. లూకా 5:7 వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు, చాలు, వారు వేరొక డినామినేషన్లో ఉన్నటువంటి తోటి సేవకులు వాళ్ళని పిలుస్తూ ఉన్నారు. ఎక్కడొస్తారు? రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ అంటే పలానా డినామినేషన్ వాళ్ళే ఉంటారు, మిగిలిన వాళ్ళు ఉండరు అన్నట్లుగా అక్కడ ఉంటుంది వ్యవహారం. ఎక్కడ సఖ్యత? అద్భుతం జరగాలి, పని జరగాలి. మీకు నైపుణ్యం లేదు. యేసుప్రభు వారు చెప్పాడు అక్కడ, నా మాట వినండి, మీకు నైపుణ్యం లేకపోయినా కూడా నేర్పరిని నేనున్నాను, నేర్పించేవాడిని నేనున్నాను, నా మాట ప్రకారంగా చేయండి. వచ్చేసినాయి, వల నిండా వచ్చేసినాయి, వల బరువెక్కిపోయింది, లాగలేకపోతూ ఉన్నాం. పాలివారు, తోటివారు కావాలి. ఇదే మాట పేతురు కూడా అన్న మాటనే మనం చదువుకున్నాం. పత్రిక పాఠ్యభాగం ఎక్కడుందో చూడండి. పత్రిక పాఠ్యభాగం ఏం చదువుకున్నాం? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 15 వరకు. అందులో 8వ వచనమే చదవండి. మొదటి పేతురు 3:8. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి. అది సంగతి. ఆడెవడో చచ్చిపోయాడు, ఆడెవడో చంపేశారు, నేను ఒక స్థితిలో ఉన్నాను, నేను జనాల ముందుకు రాను, నా లెవెల్ నేను మెయింటైన్ చేయాలి. పాలివారు, తోటివారు శ్రమలో ఉన్నారు, ప్రమాదంలో ఉన్నారు, అవమాన స్థితిలో గురయ్యారు. వస్తున్నావా నువ్వు? తోటి విశ్వాసి, ఇంకొక విశ్వాసికి పరిస్థితి ఏర్పడింది, వస్తున్నావా నువ్వు? 2 రోజుల క్రితం పలానా ఊరిలో బైబిల్ తగపెట్టేశారు మధ్యాహ్నం పూట. కొత్త నిబంధన పుస్తకాల్లో వాళ్ళకి నచ్చలేదు బైబిళ్ళు పంచిపెట్టడం, ఇవ్వటం. కానీ వాళ్ళకున్నటువంటి మూర్ఖత్వం అవన్నీ లాక్కొని తగలబెట్టేశారు. ఎంతకాలమని ఊరుకుంటారు క్రైస్తవ సేవకులు, పరిచారకులు? పోలీసులో రిపోర్ట్ చేశారు, పోలీస్ స్టేషన్లో. పోలీసు వాళ్ళు కూడా మంచి సహృదయంతో స్పందించారు. స్పందించి కేసు బుక్ చేశారు. అది కోర్టుకి వెళ్తుందని మరి వార్త వచ్చింది. వాళ్ళకి మరి ఆ రకంగా కోర్టుకు వెళ్తే కోర్టులో న్యాయం జరగాలి. ఇలాగా క్రైస్తవులను హింసించేటువంటి ధోరణి, క్రైస్తవ ఉనికిని ప్రశ్నించేటువంటి ధోరణి మారాలి. అంటే క్రైస్తవ సేవకులందరూ ఏకం కావాలి. అక్కడ అందరూ ఏకమయ్యారు. ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాల పాస్టర్లు వీళ్ళందరూ ఏకమయ్యారు. ఏకమయ్యి కలిసికట్టుగా పోరాడుతూ ఉన్నారు.
నా ప్రశ్న ఒకటే, ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఈ పెద్దలందరూ ఏమయ్యారు? కలిసికట్టుగా ముందుకొచ్చి చేశారా? లేదు. ఈ ప్రసంగం ఎవరికి? అందరికీ, తోటి విశ్వాసులు, మీకు, నాకు, అందరికీ. పాలివారముగా ఉండాలి, పాలు పంపులు ఉండాలి, సుఖదుఖాలు పంచుకోవాలి. ఇక్కడ ప్రమాదం ముంచుకొచ్చిందా? ఏం ముంచుకొచ్చింది? మొత్తానికి సాయం అడిగారు. వల పిగిలిపోతుంది, రండి రండి మీరు కూడా వచ్చి పట్టుకుంటేనే కానీ చేపలు వల లోపల ఉండవు, అవి వల పిగిలిపోద్దు, లేకపోతే ఇంకొకలాగా అవి తప్పించుకొని పోతాయి. మాయా సముద్రంలో నుండి మనం వాటిని బయటికి తీస్తున్నాము. జీవజలంలో ఉండేటువంటి ఆ ప్రాంతానికి వీటిని బదిలీ చేయాలి. ఇలస పులసగా మారేలాగున చేయాలి. రుచికరమైనటువంటి ఖరీదైనటువంటి, అది పరలోకంలోనే ఉంటుంది, పరలోక బంగారం. ఒక ఆవిడ పరలోకంకి వెళ్ళి వచ్చేసిందంట, పరలోకంలో ఫ్రిడ్జ్లు అవన్నీ చూసిందంట, అన్నీ బంగారంతోనే చేశారంట. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఆవిడ వెళ్ళొచ్చింది, ఒక ఆవిడ. ఈ పనికి మాలిన ప్రసంగాలు చాలా బ్రహ్మాండంగా వినటానికి చాలా బాగుంటాయి. చాలా మోసకరమైనటువంటి ప్రసంగాలు సుమా, జాగ్రత్త పడాలి. అది ఆదర్శప్రాయమైనటువంటి బోధ. పరలోకంలో ఇక్కడ లేకపోయినా పరలోకంలో మనకు ఉంటాయి, అది ఇదేనా. దాన్ని ఆసరాగా తీసుకొని నేను పరలోకానికి వెళ్ళిపోయాను, అక్కడ ఫ్రిడ్జ్లు బంగారంతో చేశారు, వాషింగ్ మెషిన్లు బంగారంతో చేశారు, మొత్తం దారులన్నీ కూడా, రహదారులన్నీ కూడా బంగారంతో ఉన్నాయి. అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు బంగారాన్ని తింటున్నావు అక్కడ పరలోకంలో? ఏమిటి అసలు? చాలా భయంకరమైనటువంటి, సిగ్గుమాలినటువంటి విచ్చలవిడి బోధలు ఆకర్షణీయంగా ఉంటాయి. మనం జాగ్రత్త పడాలి. గుడ్డిగా గుడ్డెద్దు చేతిలో పడినట్లుగా మన విశ్వాసం ఉండకూడదు. కాబట్టి పోలికలు మనము గుర్తించగలిగేలాగా మనం ప్రవర్తించాలి. వీడు నేను ఒకటే, ఆమె నేను ఒకటే అన్నట్లుగా ఎదుటివారిని ప్రేమించేలాగా పోలికలను జమ చేసుకుంటూ ఉండాలి. కానీ వేర్పాటువాదంతో ఈ విషయంలో వాడికి నాకు పడదు, వాడు క్రైస్తవుడే నేను క్రైస్తవుడినే కాదు, ఈ విషయంలో మేమిద్దరం ఒకటే, ఆ రకంగా ఎందుకు కలవటం లేదు? ఈ విషయంలో మీరిద్దరూ ఒకటి కాదా? ఆ క్రైస్తవుడు ఈ క్రైస్తవుడు ఒకటి కాదా? న్యాయం కోసం పోరాడటంలో ఒకటి కాదా? ఇలా ఎన్నెన్నో ఉంటాయి. ప్రార్థనా విధానం వేరు. మేము కర్ణాటక సంగీతంతో పాడతాము, ప్రభువు నామము వలననే మనకు అని చక్కగా పాడతాం. అది మా స్టైల్ అది. అందుకని చెప్పేసి అవతల వాడిని నేను నీచంగా చూడకూడదు. లేదో పాటలండి, పాతకాల పాటలు ఎలా పాడుకుంటా ఉంటారని ఆడు మనల్ని అనకూడదు. కలిపేటిది ఏది, విడదీసేది చక్కగా చెప్పేస్తూ ఉంటాం. మనల్ని కలిపేది ఏంటి? ప్రార్థన. ఎన్ని ప్రార్థనలకి ఎన్ని డినామినేషన్ వాళ్ళు, ఎంతమంది నాయకులు కలవగలుగుతూ ఉన్నారు యథార్థమైనటువంటి హృదయంతో. రండి రండి పాలివారులారా, జబదయి కుమారులారా, ఇక్కడ విస్తారమైనటువంటి పంట, చేపల పంట. చేపల పంట. పువ్వుల్ని అమ్ముతారు, పండించి అమ్ముతారా? పువ్వుల తోటలు ఉంటాయి కదా, అమ్ముతారు. చేపల్ని మాంసం అనరు, మాంసంలోనికి చేర్చరు. జలపుష్పము. చేపకున్నటువంటి మరొక పేరు ఏంటంటే
నీటిలో ఉండేటువంటి పుష్పము, మాంసము కాదు. మాంసం లిస్టులో పెట్టరు. ప్రాచీన కాలం నుండి ఉన్నటువంటి అలవాటు ఇది. ఏది ఏమైనప్పటికీ మనము చేపలము, మనము చేపలు పట్టేటువంటి వారము. ఆ లక్షణాలతో మనం ఉండగలుగుతున్నామా, ఆత్మీయమైనటువంటి అవగాహనతో మనం ఉండాలి అని దేవుడు ఈ పూట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీనివే పట్టణాన్ని చేరుకోకుండా తర్షీషుకు వెళ్ళిపోదాం అని చెప్పేసి నువ్వు వాడెక్కితే దేవుడు మెచ్చుకున్నటువంటి ఒకనొక పెద్ద చేప ఉంది, గొప్ప చేప, నీకోసమే పంపిస్తాడు. నువ్వు తర్షీషు వెళ్ళలేవు, మింగేస్తుంది నిన్ను ఎక్కడ వదిలిపెట్టాలో అక్కడ దాకా తీసుకెళ్ళి నువ్వు వాడలో వెళ్ళావు. ఇప్పుడు చేప కడుపులో నుంచి ప్రయాణం చేస్తా. అంత గొప్పది ఈ చేప. దేవుని యొక్క పరిచర్యలో సరిగ్గా నినివే పట్టణానికి వెళ్ళాలంటే ఏ ఒడ్డునైతే నువ్వు దిగాలో ఆ ఒడ్డు దాకా ఈదుకుంటూ వచ్చి అక్కడ నిన్ను కక్కేస్తుంది. కాబట్టి నువ్వు దేవుని సన్నిధి నుండి పారిపోవాలనుకోకు, దేవుడు నిన్ను పట్టుకుంటాడు. యథార్థత నీలో ఉన్నట్లయితే ఒకవేళ పొరపాటున నువ్వు దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోతానని పేతురు భయపడినట్టుగా, ఇక్కడ నుండి వెళ్ళిపో, నేను భయపడిపోతున్నాను, నేను చచ్చిపోతాను, ఈ ధోనిలో నుండి వెళ్ళిపో అని బతిమాలుతూ ఉన్నాడు. ఈ యోనా కూడా మీ అందరికీ ఇప్పుడు తుఫానుతో ఈ వాడ మునిగిపోవడానికి కారణం ఎవరా అని చీటీలు వేశారు. చీటీ కరెక్ట్గా నా మీదే వచ్చింది, కరెక్టే, నేనే పెద్ద పొరపాటు చేశాను, తప్పు చేశాను. ఏమిటి? దేవుడు నన్ను ఇంకొక వాడ ఎక్కమని, ఇంకొక వాడ ఎక్కితే నేను వెళ్ళవలసినటువంటి ఒడ్డుకు చేరుతానని చెబితే ఆ వాడ వదిలేశాను. ఈ వాడకు కేవు తీసుకున్నాను, టికెట్ తీసుకున్నాను. ఇది తర్షీషు వెళ్ళేటువంటి వాడ. నేను అపరాధిని, దోషిని. దోసేయండి, సముద్రంలోనికి దోసేయండి, దానికి నేను అర్హుడను, శిక్షించండి, నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాడు. అలాంటి పశ్చాత్తాప హృదయం ఉంటే నీకోసం చేపను పంపుతాడు దేవుడు. ఊరినే పంపలే. పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన ఉంటే రక్షించే చేపలు నీకోసం వస్తాయి. నువ్వు చేపవే. ఇక్తూస్ ఆది క్రైస్తవులు పాస్వర్డ్ ఇక్తూస్. పాస్వర్డ్ అంటే తెలుసు కదా. ఏటీఎంలో మీరు డబ్బులు ఉన్నాయి అకౌంట్లో, ఏటీఎంలో నుంచి 300 తీసుకోవాలి, లేకపోతే 3000 తీసుకోవాలంటే ఏం చేయాలి? కార్డు పెట్టాలి, 4 నెంబర్లు వేయాలి, పిన్ అంటాం. దాన్ని ఇంకో మాటలు చెప్పాలంటే పాస్వర్డ్. మనం ఈమెయిల్ పెట్టాలన్నా ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా, ఆధార్ కార్డుకి కూడా మన ఆధార్ కార్డు ఇంకొకటి ఎవడు దాన్ని ఓపెన్ చేయడానికి ఇంకోటి ఏం లేకుండా మనకే తెలుస్తుంది, మన ఫోన్ నెంబర్కే వస్తుంది. అందులో నంబర్ ఒకటి పెట్టుకుంటాం, పాస్వర్డ్. ఆది క్రైస్తవులకు ఇక్తూస్ పాస్వర్డ్, చేప పాస్వర్డ్గా ఉండేది. ఎందుకనంటే బహిరంగంగా నేను క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి కుదిరేది కాదు. నేను క్రైస్తవుడు అని చెప్తే తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. మన దేశంలో కూడా అలాంటి చాలా దురవస్థ ఎదురవుతున్నట్లుగా ఉన్నాయి. చాలా దురదృష్టం. క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి భయపడవలసినటువంటి పరిస్థితిలాగా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. మనకెక్కడ లేవు కానీ నార్త్ ఇండియాలో, ఛత్తీస్గఢ్ అని, అదని ఇదని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. బీహార్లో అనేక ప్రాంతాలు. క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి భయపడిపోవాలి. తోటి క్రైస్తవుడితో అవతలాడు క్రైస్తవుడు కాదా తెలుసుకోవాలి. ఎలాగా? పాస్వర్డ్. నేను చేప. నీ పేరేంటి? చేప. ఓహో వీడు క్రైస్తవుడు అనమాట అని క్రైస్తవుడికి మట్టుకే తెలుసు అది, ఆ పాస్వర్డ్. ఇంకొకటి తెలీదు.
ఆ రకంగా ఉండేది. ఆది క్రైస్తవులు సీక్రెట్ మెయింటైన్ చేసేవాళ్ళు. చేప ఎందుకంటే వీళ్ళ జీవన వృత్తి చేపలు పట్టటము. దాన్ని గ్రీకు భాషలో చేపను ఇక్తూస్ అంటారు. ఇక్తూస్ అనేటువంటి మాట 4 అక్షరాలతో నిండి ఉన్నటువంటి మాట. ఇప్పుడు జీసస్ అని రాస్తాము. జీసస్ అంటే రక్షకుడు అని తెలుగులో అర్థము. కానీ జే అంటే ఏమిటి, ఈ అంటే ఏమిటి, ఎస్ అంటే ఏంటి, యు అంటే ఏంటి, ఎస్ అంటే అవి సొంతానికి కల్పించేసి ఒక్కొక్క అక్షరానికి వివరం ఇస్తాం. అది యథార్థం కాదు, సొంత వివరం అన్నమాట. అలాగా ఇక్తూస్ అనేటువంటి మాట చేప ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం ఉండేటువంటి మాట. పాస్వర్డ్ యేసూస్ క్రిస్టస్ థియోస్ హుస్ అనేటువంటి మాట. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు దైవ కుమారుడు అనే ఆ ఫుల్ మాటకి మొదటి అక్షరాలు తీసుకొని కలిపితే చేప. మన భాషలో మొదటి అక్షరాలు మాత్రం ఆ 4 తీసుకుంటే అది చేప అని అర్థం వస్తుంది అనమాట. ఆ రకంగా కాబట్టి ఇక్కడ ఆది క్రైస్తవులు చేపలు పట్టేటువంటి వారుగా ఉన్నారు. ప్రాణరక్షణ కోసము చేప అనేటువంటి పదాన్ని పాస్వర్డ్గా పెట్టుకొని ఉన్నారు. చేపలు పట్టడము కేవలము జీవనాధారం మాత్రమే కానీ ఆత్మీయమైనటువంటి అవగాహన మనుషులను పట్టడము. ఎందుకు అనంటే మాయా సముద్రంలో ఉండిపోతూ ఉన్నారు, నశించిపోతూ ఉన్నారు. వల వేయాలి, వాళ్ళను రక్షించాలి, నశించిపోకూడదు. వాళ్లను జీవజల నదిలోనికి ఎదురీదేలాగున నేర్పించాలి. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. మీరు మాత్రమే కాదు, ప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా శిష్యులుగా అవ్వాలి. కనుక ఎదురీదేటువంటి చేప ఇలసగా సముద్రంలో చచ్చిపోకుండా పులసగా సమర్థవంతంగా విలువైనదిగా రుచికరమైనటువంటిదిగా మారాలి. ఈ రకంగా మనము తోటి వారిను కలుపుకుంటూ అద్భుతాలు జరగడంలో మనవంతు కృషి, మనవంతు ప్రయత్నము చేయాలని దేవుడు మన నుండి ఈ పూట ఎదురు చూస్తూ చెబుతున్నటువంటి మాట. మనమందరం కూడా మనుషులను పట్టేటువంటి జాలరులనుగా ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ విధంగా దేవుడు మన లోపాలను గుర్తించి, మన చేతగానితనాన్ని గుర్తించి, పేతురులాగా భయపడి భయభక్తులతో ఆయన కాళ్ళ మీద పడి ఆయనను ఆశ్రయించాలి. అప్పుడు యేసుప్రభు వారు అంటారు, ఇది కాదు, ఈ చేపలు పట్టడం, గలిలయ సముద్రంలో చేపలు పట్టేటువంటి విషయంలో నా నేర్పరితనాన్ని మీరు చూసి భయపడిపోతూ ఉన్నారు. నేను ఈ నేర్పరితనంతో మీ మధ్యకు రాలేదు. నా నేర్పరితనం వేరు. మనుషులను బట్టి నేర్పరితనం నా దగ్గర ఉంది, అది మీకు నేర్పుతాను. ఆ రకంగా 12 మంది శిష్యులు క్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మనుషులను పట్టేటువంటి జాలర్లుగా ఆయా దేశాలలో విస్తరించి హతసాక్షులయ్యారు. ప్రతి ఒక్కరూ హతసాక్షులే. మామూలుగా వృద్ధాప్యం వలన, అనారోగ్యం వలన చనిపోయిన వాళ్ళు కాదు. ఆ రకంగా మరి దేవుడు మనకు మేలైనటువంటి అవగాహన ఇచ్చి మనమందరం కూడా మనుషులను పట్టేటువంటి జాలర్లుగా ఉండాలని మన నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక.